మరో ఉత్తరం చూద్దామండి. అలాగే ఆసిఫాబాద్ నుంచి శంకర్రావు రాస్తున్నారు. సాలగ్రామ పూజలో పసుపు కుంకుమ వాడవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సాలగ్రామ పూజలో పసుపు కుంకుమలను వినియోగించరాదు. పసుపు కుంకుమలను విగ్రహారాధనలో మాత్రమే వినియోగించాలి. నిజానికి పంచాయతనం అంటే ఈశ్వరుడు, శ్రీమన్నారాయణమూర్తి, సూర్యనారాయణమూర్తి, వినాయకుడు, పార్వతీదేవి, ఈ ఐదింటికి పంచాయతనము అని పేరు. ఈ పంచాయతన విగ్రహములను శిలల రూపంలో అర్చించాలి. సూర్యుడు ప్రతీకమానంగా ఉండేటటువంటి స్ఫటికము కాగా శ్రీమన్నారాయణమూర్తి సాలగ్రామ రూపంలో ప్రతీకమానంగా విలసిల్లుతుంటాడు ఈ పంచాయతనంలో. అలాగే మధ్యలో ఉండే ఈశ్వరుడు కూడా లింగ రూపంలో నర్మద బాణం, నర్మద నదిలో లభించినటువంటి శిల రూపంలో ఉండేటటువంటి ఈశ్వరుడు, ఇది కూడా ప్రతీక. అలాగే శోణా నది, ఈ నదిలో లభించేటటువంటి ఎరుపు రంగులో ఉండేటటువంటి రాయి రత్నము గణపతి రూపంలో అర్చింతలు పొందుతూ ఉండగా అమ్మవారు కూడా ఖనిజ రూపంలో శిలారూపంలో అర్చనలు పొందుతూ ఉంటుంది. గండకీ నది, శోణా నది, తపతీ నది, ఏ నదులైనా ఎక్కడైనా కూడా ఈ పంచాయతనములను శిలల రూపంలో మనం అర్చిస్తాం. శ్రీమన్నారాయణుడిని సాలగ్రామ రూపంలో అర్చించే సమయంలో పసుపు కుంకుమలను వినియోగించకూడదు. అలాగే పరమేశ్వరుడిని లింగ రూపంలో అర్చించే సమయంలో కూడా విశేషించి భస్మము, గంధము, తడిపిన పసుపు కలపని బియ్యము, వీటినే వినియోగించాలి అని కూడా శివపూజ ధురంధరులు తెలియజేస్తూ ఉంటారు. శివారాధనలో భాగంగా భస్మం చేత ఆయనకు నామం లేదా త్రిపుండ్ర ధారణ అలంకరణ చేసి ఆ పిమ్మట గంధము, ఆ పిమ్మట కుంకుమని కూడా అలదుతున్నాం. కానీ సంప్రదాయంలో మట్టుకు శ్వేత వస్త్ర ధారణ, శ్వేత భస్మము, శ్వేతాక్షతలు, పసుపు కుంకుమ కలపలటువంటి బియ్యము అక్షింతలు, వాటిని మాత్రమే వినియోగిస్తాం. ప్రశ్నకి సమాధానం మట్టుకు శాలగ్రామ అర్చనలో కేవలం గంధము, తులసి దళాలు వీటిని మాత్రమే వినియోగించాలి. పసుపు కుంకుమలను వినియోగించకూడదు. ఇది సమాధానం.